Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఓకే, అసలు మీకు గుర్తింపు తెచ్చినటువంటి రచనల్లో ఫస్ట్ వస్తే నాన్నెందుకో వెనకబడ్డాడు. అవును, అసలు ఆ రచన రాయాలని అసలు ఎలా అనిపించింది? డబ్బుల కంటే కూడా బంధం గొప్పది. ఆ కవితకి సంబంధించి కొన్ని లైన్స్ ఇప్పుడు మనం. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. అద్భుతంగా రాశారండి. ఈ కవితని నేను రాసిన తర్వాత భరణి గారికి పంపిద్దామని అనుకున్నాను. తర్వాత ఆయనకి తెలిసింది, మన జెమినీ సురేష్ గారు ఆర్టిస్ట్, ఆయన గుంటూరులో ఒక పుస్తక కార్యక్రమానికి సంబంధించిన సభలో అది చదవడం జరిగింది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అందరూ ఏమనుకున్నారంటే అసలు తనికెల భరణి గారే ఇది రాశారేమో, ఆర్టిస్ట్గా చేసినట్టున్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసినట్టు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 2 years కష్టపడిన తర్వాత అనుకోకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉదయ్ భాస్కర్ గారు అని ఆయన వెంగమాంబ సినిమా చేశారు. ఆయన సీరియల్స్ కూడా చేశారండి, ఈటీవీ భాగవతం. అసలు మీ డ్రీమ్ ఏంటి? అంటే రైటర్ అవ్వడమా లేదంటే డైరెక్టర్ అవ్వడమా? గుర్తింపు తీసుకొచ్చింది రైటరు. ప్రకాష్ గారు, అసలు మీరు రాసిన నాన్నెందుకో వెనకబడ్డాడు ఈ కవిత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9వ క్లాస్ వారికి ప్రాజెక్ట్ వర్క్గా ఇచ్చింది. అవును. ఓకే, ఇప్పుడు రైటర్గా అవకాశం వచ్చిందా? రైటర్ కమ్ డైరెక్టర్గా అండి. ఓకే, ఏ ప్రాజెక్ట్ చేయబోతుంది నెక్స్ట్? తొందరలోనే టైటిల్ ఇంకా. అమ్మ నవమాసాలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండు సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం లేకుండా అమ్మ, జీతం కోసం శ్రమిస్తూ తెచ్చిన జీతాన్ని ఇంటి కోసం నాన్న. రెండు సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు అంటూ ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పాత్రను, నాన్న గురించి ఎంతో గొప్పగా రచించి నాన్నకు సంబంధించినటువంటి కష్టాన్ని గుర్తించి ఆ కష్టాన్ని తన కవిత్వంలో పొందుపరిచారు ప్రముఖ రచయిత పనసకర్ల ప్రకాష్ నాయుడు మనతో ఉన్నారు. ప్రకాష్ నాయుడు గారు నమస్తే. నమస్తే అండి. ప్రకాష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. ప్రకాష్ గారు, సార్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా సాగినాయి? మాది భీమవరం పక్కన యనమదూరు అని ఒక విలేజ్ అండి. వ్యవసాయ కుటుంబం అనమాట మాది. సో నాన్నగారు డిగ్రీ చదివారు. ఆ రోజుల్లో జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. తర్వాత తాతయ్య గారు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేక ఆయన జాబ్ రిజైన్ చేసి కేవలం తాతయ్య గారు వాళ్ళని చూసుకోవడానికని జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయారండి. అలా ఇంకా ఊళ్ళోనే సెటిల్ అయ్యి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు నాన్నగారు. సో ఇది మా కుటుంబ నేపథ్యం అనమాట. ఇంకా ఈ రచన అనేది నాకు ఎలా అబ్బిందంటే, నాకు తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి బుక్స్ మీద ఎక్కువ ఈ చందమామ కథలు చదవడం కానీ, తెలుగు వాచకంలో ఎక్కువ కథలు చదవడం కానీ ఇలాగ అలా అలవాటైంది. దాని తర్వాత మా నాయనమ్మ గారు, ఆవిడ కాశీ మజిలీ కథలు అద్భుతంగా చెప్పారు. పుస్తకాలు చూడకుండా కొన్ని వందల కథలు కంటతా వచ్చేసినాయి ఆవిడకి, అవలేలుగా చెప్పేసేవారు అనమాట. అలా ఎక్కువ నాన్నమ్మతో గడపడం, తాతయ్య కథలు చెప్పడం, ఇలా అనుకోకుండా తెలియకుండానే దానివైపు వెళ్ళడం జరిగింది. ఓకే, అసలు మీకు గుర్తింపు తెచ్చినటువంటి రచనల్లో ఫస్ట్ వస్తే నాన్నెందుకో వెనకబడ్డాడు. అవును. అసలు ఆ రచన రాయాలని అసలు ఎలా అనిపించింది? అంటే దాని వెనక ఏదైనా కారణం ఉందా ఆ రచన రాయడానికి కారణం? లేదంటే అసలు అంటే నాన్న గురించి ఏదో ఒకటి రాయాలి అనే ఉద్దేశంతో రాసింది అది? లేదండి, అది అంటే నాన్న గురించి రాయడానికి కారణం నాన్నగారితో పెద్ద గొడవ అయిందనమాట. అదేంటంటే చాలా రోజుల తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎరా ఏం చేస్తున్నావు, అసలు ఏంటి, ఏమవుతావు, ఇలా రాస్తున్నాను కవిత్వం అంటున్నావు, అది ఎన్ని రోజులు, ఏంటి అసలు నువ్వు అసలు నీ లక్ష్యం ఏంటి అసలు అని చెప్పేసి అడిగారు. అంటే చుట్టుపక్కల అందరూ అడుగుతారు, అందరికీ సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి కదా, ఇక్కడ ఉంటాం కాబట్టి మనల్ని ఎవరు అడగరు. సో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నన్ను అడిగారు. అడిగితే లేదు నాన్న, నేను ఖచ్చితంగా పైకి వస్తాను,
ఇప్పుడు ఒక నా సినిమా డైరెక్షన్ సినిమాలు చేయాలనేది నా ఇదండి. వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. వచ్చిన తర్వాత సీరియల్స్గా ఈ వర్క్ చేశాను ఇదంతా. సో రైటర్ కమ్ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలనేది నా కోరిక. సో నేను అదే చెప్పాను నాన్నగారికి, నాకు ఉంది, నా గోల్ నాకు ఉంది నాన్న. ఒక్కొక్క విషయం మీద ఒక ఇంట్లో ఉన్న నలుగురిని ఒప్పించాలంటేనే కష్టం. సినిమా అంటే కొన్ని కోట్ల మందిని ఒకేసారి ఒప్పించడం అది నాటే జోక్ కదా. దానికి కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. నాకు ఆ ఓపిక సహనం ఉన్నాయి, మీరే ఇబ్బంది పడొద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా అన్నాను. సో మనకి తెలిసిన రాజకీయ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అని మాజీ పవర్ మినిస్టర్ అండి, ఆయన మావయ్య అవుతారు. సో చిరంజీవి గారికి ఆయన బాగా క్లోజ్ అనమాట. సో నేను అలాగా తీసుకెళ్ళమని అడుగుతాను ఒకసారి అని చెప్పేసి అన్నారు. వద్దు నాన్న, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చిన ఆయన మనం తెలుసున్న వాళ్ళు ఉన్నారని మనం అలాంటి వ్యక్తుల దగ్గరికి ఊరికనే వెళ్ళిపోకూడదు. వెళ్ళాలంటే కూడా మనం ఏదో ఒక స్థాయి, ఒక గుర్తింపు సంపాదించుకుని వెళ్ళాలి తప్ప అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పా. ఇక అక్కడి నుంచే ఆ గొడవ పెద్దదైపోయింది. ఉన్నప్పుడు అడిగితే తప్పు ఏంటి అనేది వాళ్ళు ఇది. రేపు ఎవరన్నా ఇగో వాళ్ళు చేయకపోతే ఏముంది వీడికి అనే మాట నాకు అనిపించుకోవడం ఇష్టం ఉండదండి. అదే నేను చెప్పాను. అది చాలా పెద్ద గొడవ అయిపోయింది, వీధి చివరిదాకా వినిపించేంత పెద్ద గొడవ అయింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి భీమవరం బట్టలు అవన్నీ సదురుకుని చెప్పాను మా నాన్నగారికి, నేను మళ్ళీ పేరు వచ్చిన తర్వాతే వస్తాను మీ ఇంటికి, అప్పుడు దాకా రానని చెప్పేసి. అప్పుడు అలా అనిపించింది, ఇదంతా రాస్తాం, ఎంత పేరు వస్తుంది, ఇదంతా మనకు తెలియదు కదా. అప్పుడు అనిపించింది, అనేసేసాను, వచ్చేసాను. భీమవరం వచ్చేసి ఫ్రెండ్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనే ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఇంట్లో ఒక 4 రోజులు ఉండి దాని తర్వాత హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత సినిమాకి జాయిన్ అయ్యాను అసోసియేట్గా, బాలమిత్ర అనే మూవీకి. ఆ కోపం తర్వాత ఇంటికాడ నుంచి ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాను కాదు. కొన్ని నెలల పాటు మాట్లాడలేదు ఇంటికాడ నుంచి. అమ్మ ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా, నాన్నగారు ఎలా చేయరు. సో ఆయన ఇది ఉంటుంది కదా, నాన్నలందరూ ఇంతే, లోపల ప్రేమ ఉన్నా కూడా పైకి చాలా గంభీరంగా ఉంటారు, మన గురించి ఆలోచిస్తారు తప్ప వాళ్ళు బయటపడరు. ఎవరు చేసినా నేను ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసేవాను కదా. నెమ్మదిగా ఒక 5-6 నెలలు అయిన తర్వాత ఆ కోపం దిగడం స్టార్ట్ అయ్యింది, రియలైజేషన్ అవ్వడం స్టార్ట్ అయింది. సరే నాన్న ఎంత సంపాదించారు కదా, ఎప్పుడు ఆయన ఒక 4 జతలు కొనుక్కోవాలి, మంచి బట్టలు వేసుకు తిరగాలని నిజంగా మా నాన్నగారు ఎప్పుడు అనుకోలేదండి. ఆయన అలా ఆలోచించడం నేను ఇప్పుడు దాకా చూడలేదు. అదే నాకు అనిపించింది, ఇంత సంపాదించారు కదా, ఆయన కష్టపడి తెల్లారు లేస్తే పొలం దగ్గరికి వెళ్తాడు, ఎన్ని పనులు చేస్తాడు, ఒక్కడే చాలా వరకు వీలైనంత వరకు ఒక్క కష్టపడతాడు ఆయన. ఇదంతా ఎవరి కోసం? మా కోసం. మేము తిట్టినా కుట్టినా చూసినా చూడకపోయినా ఏం చేసినా ఆయన చేస్తుంది మన కోసమే. అలాంటి ఆయన ఏదో ఒక మాట అంటే మన మంచి గురించే కదా ఏదో అడిగారు పాపం. అంటే మనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు అది, కానీ ఆయన మన మంచి కోసమే కదా మనల్ని అడిగింది. ఇలా కోపడ్డామా, అంత అరిచామా నాన్నగారిని, మనం చాలా తప్పు చేసామని తర్వాత రియలైజ్ అయ్యాను. దాని తర్వాత ఆయన మా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో, తల్లిదండ్రులను చూసుకోవడం కోసం ఆయన ఉద్యోగం వదిలి హైదరాబాద్ నుంచి ఊరొచ్చేయడం మామూలు విషయం కాదు కదా. ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి హైదరాబాద్లో ఉంటే కనుక ఆ జాబ్ కంటిన్యూ చేస్తుంటే ఇవాళ చాలా సంపాదించేవారు. కానీ డబ్బుల కంటే కూడా బంధం గొప్పది, ప్రేమలు గొప్పవి, ఆప్యాయతలు గొప్పవి అని చెప్పి నా కళ్ళ ముందు ఆయన నాకు చూపించారు. అలాంటి వ్యక్తిని నేను ఎలా మాట్లాడగలిగాను అని చెప్పి నిజంగా బాధేసింది, చాలా బాధ అనిపించింది. సో నిజంగానే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అంత ఇదిలో బాధేసిన తర్వాత అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఈ రియలైజేషన్ మొదలైన తర్వాత ఫోన్ ఎత్తి అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతే. నాకు కోపం వచ్చి నాన్నగారి గురించి అప్పుడు అడగకపోవడం కాదు, ఎప్పుడు నాన్నగారి గురించి నేను అమ్మని అడగలే. అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ ఎలా ఉన్నా అంటే బాగున్నాను, తిన్నావమ్మా, తిన్నావమ్మా, అంతే. తప్ప నాన్నగారు ఏం చేస్తున్నారని కోపం వచ్చినప్పుడే కాదు, కోపం లేకముందు కూడా, ఆ గొడవ జరగకముందు కూడా నేను ఎప్పుడు నాన్నగారి గురించి అడగలేదు. మ్యాక్సిమం అందరూ ఇదే చేస్తారేమో. అప్పుడు అనిపించింది ఇప్పుడే ఇలా ప్రవర్తించినా కాదు, అంతకుముందు కూడా ఇలాగే ప్రవర్తించాను, నిజంగానే నాన్న ఎందుకు వెనకబడ్డాడు కదా అనిపించి మైండ్లోకి నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే ఒక టైటిల్ వచ్చింది. ఫస్ట్ బుక్ తీసుకుని ఆ టైటిల్ రాసి దాని తర్వాత ఈ కవిత రాయడం జరిగింది. ఎలా మొదలెట్టాలనుకున్నప్పుడు 2010లో నేను ఒక పుస్తకం రాశానండి, నానీలు అని, గోదావరి గెరటలు ఆ పుస్తకం పేరు. దానికి బర్నీ సార్ ముందు మాట రాశారు. సో అందులో ఒక నాని ఉంటుందన్నమాట, 9 నెలలే మోసింది అమ్మ, 25 ఏళ్ళుగా మోస్తూనే ఉన్నాడు ఇంకా నాన్న అని. సో నేను 2010లో నానీల పుస్తకంలో రాసిన ఆ కవితనే ముందు మాటగా ఇక్కడ తీసుకుని, ఈ కవిత స్టార్టింగ్గా తీసుకుని, అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు,
అంటూ మొదలుపెట్టి ఆ కవితని అప్పుడు దాకా నాన్నగారి పట్ల నేను చూపించిన వివక్షనే ఇవన్నీ కలగలుపుకుని బాధపడుతూ ఒక 15 నిమిషాల్లో అది రాయడం జరిగింది. ఇది ఆ కవితకి సంబంధించిన నేపథ్యం. ఓకే, ఆ కవితకి సంబంధించి కొన్ని లైన్స్ ఇప్పుడు మనం. తప్పకుండా. నాన్నెందుకో వెనకబడ్డాడు, అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలి అంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్నెప్పుడైనా బాధపడ్డాడా అంటే ఏమో. తరతరాలుగా నాన్నెందుకో అమ్మ కంటే బాగా వెనకబడ్డాడు. అమ్మ అయితే ఇంట్లో పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. కుటుంబం కోసం ఎంత చేసినా నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఒక్కటే, ఆయన మా అందరికీ వెన్నుముక కావడం. అద్భుతంగా రాశారండి. థ్యాంక్ యూ. అంటే నిజంగా సాహిత్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే సాహిత్యం ఈ కవిత వింటే నిజంగా అర్థం చేసుకోవడానికి సాహిత్యం మీద అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారనేది ఆ పిల్లలకి తెలుసు. సో నాన్న గురించి ఇంత గొప్పగా రాసిన ఈ కవిత వింటూ ఉంటే మీ నోటితో అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి. నిజానికి ఈ కవిత ఇంత అద్భుతంగా జనంలోకి వెళ్ళడానికి కారణం భరణి గారు, తనికెళ్ళ భరణి గారు. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా నా నమస్కారాలు చెప్తున్నాను. ఆయన దాన్ని మీరు రాసినటువంటి ఈ కవిత తనికెళ్ళ భరణి గారికి వివరించినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంది, అసలు ఆయన ఏమన్నారు ఇది విన్న తర్వాత? అది యాక్చువల్గా చాలామంది, నేను రాసిన 2019 నవంబర్ 8న ఫేస్బుక్లో పోస్ట్ చేశానండి. ఇది చేస్తే అది చాలా 3 డేస్లో చాలా వైరల్ అయింది, చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంత జరుగుతుంది. అనుకోకుండా ఎవరు అలాగే భరణి సార్కి షేర్ చేశారు. ఇది నా పేరు లేకుండా షేర్ చేశారు. షేర్ చేస్తే ఆయన గుంటూరులో ఒక పుస్తక కార్యక్రమానికి సంబంధించిన సభలో అది చదవడం జరిగింది. దాని తర్వాత చాలా అది అంటే దానికి ప్రాణం వచ్చినట్టయింది అనమాట. ఓకే, అంతకుముందు అసలు భరణి గారికి మీకు పరిచయం లేదు? అయితే పరిచయం ఉంది. 2010లో పరిచయం ఉంది. నా పుస్తకానికి ఆయన ముందు మాట రాయడం జరిగింది. దాని తర్వాత ఒక 2-3 సార్లు కలిశాను. దాని తర్వాత 2-3 సార్లు కలిశాను. ఈ కవితని నేను రాసిన తర్వాత భరణి గారికి పంపిద్దామని అనుకున్నాను. అనుకుని కూడా ఆయన నెంబరు నా దగ్గర మిస్ అవ్వడం వల్ల నేను ఆయనకి పంపించలేకపోయాను. కానీ ఆయన ద్వారానే అది వెలుగులోకి రావడం, నేను రాసిన ఫస్ట్ పుస్తకంలోనే ఈ లైన్స్ రాయడం, దానికి ఆయనే ముందు మాట రాయడం, ఇదంతా అసలు అనుకోకుండా అది జరిగిపోయింది. తర్వాత ఆయనకి తెలిసింది, మన జెమినీ సురేష్ గారు ఆర్టిస్ట్, ఆయన వాళ్ళు ఒండ్రమట్ల నాగరాజు గారు అని రైటర్ అండి, వీళ్ళు భరణి సార్కి నెంబరు ఇవ్వడం. తెలిసిన తర్వాత భరణి గారి రియాక్షన్ ఏంటి? చాలా అంటే ఆయన రియాక్షన్ కాదు, ముందు నా రియాక్షన్ అడగాలి. ఎందుకంటే ఆయన ఫోన్ చేశారండి, రాత్రి 10:30 ఏమో అయిపోయింది. ఫోన్ చేసి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రకాష్, మన ఇద్దరికి అంత ముందు పరిచయం ఉందా అని అడిగారు. అంటే సార్ ఇలా ఉంది, ఇలాగా అని చెప్పా. అంటే వేణు గారని ఆయన దగ్గర వర్క్ చేసేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఆయన సార్ని పరిచయం చేశారనమాట. సో అది ఫస్ట్ పరిచయం సార్ ఇది అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఆయనకి ఇప్పటికీ మాత్రం రుణపడి ఉంటానండి ఈ విషయంలో. అందరూ ఏమనుకున్నారంటే అసలు తనికెళ్ళ భరణి గారే ఇది రాశారేమో అనుకున్నారు మొదట్లో, కానీ తనికెళ్ళ భరణి గారే క్లారిటీ ఇచ్చారు, ఇది రాసింది నేను కాదు, ప్రకాష్ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారని చెప్పారు. అసలు అప్పుడు ఆయన కలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? చాలా చాలా ఆనందం. అంటే ఇప్పుడు దాకా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక 1000 క్వశ్చన్స్కి లేదా ఒక 1,00,000 క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది? 1,00,000 క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ అని మనకు తెలిసినప్పుడు ఉండే ఆనందం ఉంటే చూసారా? దట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేను రాసినటువంటి ఒక కవిత
నోట్ రావడం అనేది అది అంటే మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అది ఏది అంత ఇదవుతుంది, అంత పేరు సంపాదిస్తుంది ఏదనేది మనకి తెలియదండి. మనకు తెలిసిందల్లా మన పేరు, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మనకు తెలిసిందే. సో ఇది అసలు ఊహించిన ఇది నాన్న మీద, నాన్నకి నాకు మధ్య అయిన ఆ గొడవ. సో మనం రియలైజ్ అయ్యి నాన్న మీద రాస్తున్నాం. చాలా తక్కువ మంది రాశారు అన్న సంగతి తెలుసు, కానీ మనం కూడా నాన్న మీద మనదైన శైలిలో రాస్తున్నాం అనేది తెలుసు తప్ప దానికి ఎంత వైరల్ అవుతుందని కానీ, ఎంత పేరు వస్తుందని కానీ మనం ఊహించలేదు. అసలు మన ఊహ కూడా అది రాలేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు. ఓకే, ప్రకాష్ గారు, అసలు మీరు రాసిన నాన్నెందుకో వెనకబడ్డాడు ఈ కవిత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9వ క్లాస్ వారికి ప్రాజెక్ట్ వర్క్గా ఇచ్చింది. అవును, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా చాలా సంతోషం అండి, చెప్పలేని ఒక సంతోషం. అంటే ఇన్ని రోజుల నుంచి, ఒక 15 years నుంచి మనం ఇక్కడ కష్టపడుతున్నాం. నువ్వు ఏంట్రా, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు ఏంటి అని అడిగే తల్లిదండ్రులకి కానీ, చుట్టుపక్కల వెళ్ళాడు ఏం చేస్తున్నాడో తెలియదు అని అప్పటిదాకా చెప్పిన వాళ్ళకి కానీ, నాకు సపోర్ట్గా ఉండి, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే వీడు ఖచ్చితంగా సాధిస్తాడని చెప్పి నాకు సపోర్ట్గా ఉండి నా వెనకాల నిలబడ్డ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అది ఒక సమాధానం అని నేను అనుకోవచ్చు. నిజంగా అసలు అవకాశం ఎలా వచ్చింది మీకు? అది నాకు తెలియదండి. భరణి సార్ ఫోన్ చేసి ప్రకాష్ ఇలా ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఈ 9th class తెలుగు టెక్స్ట్ బుక్లో నీ కవితని ప్రాజెక్ట్ వర్క్ కింద ఇవ్వాలనుకుంటున్నారు అని ఫోన్ చేశారు. పర్మిషన్ అడిగారు. నన్ను రాసింది ప్రకాష్ అండి, అతని దగ్గర పర్మిషన్ తీసుకోండి అని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను, కాల్ వస్తుంది నీకు ఒకసారి చెప్పు అని అన్నారండి. సో అలా అది జరిగింది. అది కూడా నాకు తెలియకుండానే జరిగింది. భరణి సారే అది ఫోన్ చేసి చెప్పారనమాట. సరే అన్నాను. అక్కడి నుంచి కాల్ వచ్చింది. మీ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే అది ఆయన సంస్కారం అండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నిజంగా, అంటే ఇలాంటి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి మనం. ఎంత గొప్ప మనస్తత్వం అది. ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాసింది ప్రకాష్ అని చెప్తారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి సన్మానం చేశారు, అందరికీ పరిచయం చేశారు. ఆ రోజు మర్చిపోలేనండి నిజంగా. అది ఆ విషయంలో ఎప్పుడూ కూడా భరణి గారికి రుణపడే ఉంటాను. ఓకే, ప్రకాష్ గారు, అంటే 2010లోనే మీరు నానీల పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు, చూపించారు. ఆ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే మీకు గుర్తింపు రావడానికి? అంటే అది మన చేతుల్లో లేనిది. అంటే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎప్పుడైతే అది పూర్తి అయిన తర్వాత అది రావడం అనేది మొదలవుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక పొలంలో ముందు విత్తనాలు చల్లాలి, దాని తర్వాత మనం మళ్ళీ వరి నాట్లు వేయాలి, తర్వాత దానికి కలుపు తీయాలి. ఇవన్నీ చేసిన తర్వాత పంట ఎప్పుడు చేతికి వస్తుంది? మీరు అప్పుడే ఎందుకు రాలేదు అంటే, పంట చేతికి రావడానికి మనం ఇంత చేయాలి. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందులో భాగంగా ఆ పంట చేతికొచ్చే ఇది కూడా జరుగుతుందన్నమాట. సో అలా ఇప్పటికీ అది జరిగింది. అంటే 2010లో ఒక పుస్తకం వేయడమే కదండి, 2013లో కూడా ఇంకో పుస్తకం నానీల పుస్తకం రాశాను. 2010లో రాసిన పుస్తకానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం నుంచి సోమిరెడ్డి జమున అవార్డు, రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందండి ఆ పుస్తకానికి. సో అలాగా అంటే కవిత్వం ఎన్ని బాధలు వచ్చినా, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఒడిదుడుకులు వచ్చినా కూడా నేను కవిత్వాన్ని వదలలేదు. కవిత్వమే నన్ను వదలలేదు. అది నా అదృష్టం. అదే. ప్రకాష్ గారు, రైటర్గా గుర్తింపు తెచ్చుకునే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసినట్టున్నారుగా, చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టున్నారు. అవునండి, చాలా. అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మా ఇంటికాడ పరిస్థితి బాగాలేదు యాక్చువల్గా. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే, ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. నన్ను తీసుకొచ్చింది మా గురుగారు తుమ్మిడి నాగభూషణం గారని. ఆయన భీమవరాన్ని పరిచయం, నేను రాసిన పోయట్రీస్ అవి చూసి నువ్వు ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉండాలి అని చెప్పేసి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నిన్ను ఆయనకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు బాగా తెలుసండి ఆయనకి. సో రావడమే వచ్చిన ఫస్ట్ రోజే బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళి ఆయన కారులో షూటింగ్కి వెళ్ళాం. ఆయన ఇంట్లోనే ఫస్ట్ కాఫీ తాగాం బ్రహ్మానందం గారి ఇంట్లో. అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళాం. నాకు బాగా గుర్తు, ప్రసాద్ ల్యాబ్స్లో ఆ రోజు షూటింగ్లో భోజనం చేసాం. అప్పుడు అన్నారనమాట, అరే ఇండస్ట్రీలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారా నువ్వు వచ్చిన రోజు నీకు ఇండస్ట్రీ ఫుడ్ దొరికింది మా గురువు గారు అన్నారు.
అన్నారనమాట. అలా వచ్చిన రోజు అది జరిగింది. అయితే ఆయన ఒక మాట అన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నిన్ను వాళ్ళ దగ్గర పెట్టొచ్చు, కానీ వచ్చిన వెంటనే మనకి చాలా తొందరగా ఈజీగా దొరికేస్తే ఏదైనా కూడా దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. కాబట్టి నీకు నువ్వుగానే కష్టపడు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, ఇదంతా నువ్వే నేర్చుకో. నీ పునాది ఎంత బలంగా ఉంటే దాని మీద అంతస్తులు మేడ కట్టుకోవచ్చు అని చెప్పాడు ఆయన. అందుకనే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను పెట్టట్లేదు, నువ్వే నేర్చుకుని నువ్వే ఆ గొప్ప స్థాయి అనేది నీకు నువ్వుగా సంపాదించుకో అని చెప్పారండి ఆయన. ఆ మాటే నేను తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరిని రికమెండేషన్లు అడగకుండా ఒక్కడనే కష్టపడుతూ ఈ స్థాయికి రావడానికి మా గురువుగారు, ఆయన లేరు ఇప్పుడు, తుమ్మిడి నాగభూషణం గారు, చాలా గొప్ప గురువు. ఆయన గురువుగా దొరకడం నా అదృష్టం. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే. ఈ క్రమంలో ఆర్టిస్ట్గా చేసినట్టున్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసినట్టున్నారు, కొన్ని సంస్థల్లో ఉద్యోగంగా చేశానండి. అంటే ఈ ఇదిలో వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 2 years కష్టపడిన తర్వాత అనుకోకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉదయ్ భాస్కర్ గారు అని ఆయన వెంగమాంబ సినిమా చేశారు. ఆయన సీరియల్స్ కూడా చేశారండి. ఈటీవీ భాగవతం, బాపు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈటీవీ భాగవతానికి ఆయన డైరెక్షన్ చేశారు. సో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. దాని తర్వాత అక్కినేని కుటుంబరావు గారి దగ్గర అసోసియేట్గా బాంధవ్యాలు అని చెప్పేసి ఆ సీరియల్గా చేయడం జరిగింది. దాని తర్వాత ఛానల్స్కి వచ్చేసాను అనమాట. రుతురాగల రైటర్ సౌరీ గారు TV5లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళని చెప్పేసి ఇది పంపిస్తే అటు వెళ్ళడం జరిగింది. అక్కడ రాజకీయ బేతాళం గద్దర్ గారు మీ పాటనే వస్తున్న ప్రోగ్రామ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, స్నేహిత ప్రోగ్రామ్కి స్క్రిప్ట్ రైటర్గా అక్కడ చేశాను. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, దాని తర్వాత ప్రొడక్షన్ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. అది మీరు కూడా మీరు రాసిన కొన్ని కవితలు నేను చూశాను. పడుపు వృత్తి చేసే వాళ్ళ గురించి, వేశ్యల గురించి చాలా అద్భుతంగా రాశారు అసలు కవిత. అదొకసారి మా కోసం. తప్పకుండా. యాక్చువల్గా మనం అనుకుంటూ ఉంటాం వేశ్యలు అంటే మనకి చాలా చిన్న చూపు ఉంటుంది సమాజానికి, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి. కానీ ప్రతి మనిషి తప్పు చేస్తూ ఉండొచ్చు, కానీ అది ఒకరు పొట్ట కొట్టడానికి కాకుండా వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం చేస్తున్నప్పుడు మనం వాళ్ళకున్న అవకాశం అదే. అంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా బ్రతకాలి, తనని తాను బ్రతికించుకోవడం కోసం ఏం చేసినా తప్పు కాదు. చనిపోవడం కంటే భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని తనను తాను బ్రతికించుకోవడం కోసం, గొప్పగా ఉండడం కోసం, గొప్పలకు పోవడం కోసం, మనం మెయింటెనెన్స్ చూపించుకోవడం కోసం చేస్తే తప్పు అవుతుంది తప్ప, వాళ్ళు బ్రతికించుకోవడం కోసం, కుటుంబం కోసం చేసినప్పుడు, అంటే వేరే వాళ్ళని పనంగా పెట్టట్లేదు, వేరే వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టట్లేదు, వాళ్ళ జీవితాన్ని పనంగా పెడుతున్నారు. సో ఆ ఇది మీద రాసిన అనమాట. అది వేశ్యావాటిక టైటిల్. ఈ శరీరాన్ని పళ్ళతోటను చేసి చాలా రోజులైంది, వచ్చి ఆకలి తీర్చుకుపోయే వాళ్ళే తప్ప మా ఆకలి దప్పులను చూసిపోయిన వారెవరూ లేరు. ఈ శరీరాన్ని వ్యాయామశాల చేసి చాలా కాలం అయింది, కసరత్తు చేసుకుపోయేవారే తప్ప మా కన్నీటిని చూసిపోయిన వారెవరూ లేరు. ఈ శరీరం గర్భగుడి కాదు, దేవుడు ఒక్కడినే ప్రతిష్ఠించుకోవడానికి. మా శరీరం ఒక రచ్చబండ, దీన్ని ఎవరు అధిరోహించి ఏ తీర్పు చెప్పినా తలవంచి వినాల్సిందే. మేం పెట్టుకునే పూలకు నలిగిపోవడమే కానీ వాడిపోవడం తెలియదు. ఇక్కడ చల్లే అత్తరుకి మత్తు వాసన తప్ప మా మనసు వాసన తెలియదు. ఎంతమంది ఎడారి కోరికలకు ఈ శరీరం దాహం తీర్చిన ఓయాసిస్ అయ్యిందో, ఎన్ని శరీరాలు ఈ శవం మీద నుంచి పొర్లుకుంటూ పోయాయో. అనుక్షణం వేసే ఆ వాటికిలో ఆకలి మంటల చితుల్లో కాలుతున్న మా బ్రతుకులకే ఆ బాధలు తెలుసు. మేం పెరట్లో కాసిన చెట్లం కాదు, మా ఫలాల్ని యజమాని ఒక్కడికే అందించడానికి. మేము నలుగురు నడిచే దారిలో కాసిన చెట్లు. ఆకలితో ఎవరు రాళ్ళేసి మమ్మల్ని గాయపరిచినా తలవంచి ఫలాలనివ్వాల్సిందే. మేమంటూ లేకపోతే ఈ కామాంధుల చూపుల రాళ్ళు తగిలి ఎన్ని పెరట్లో చెట్లు గాయపడేవో. మా బతుకులు ఛిద్రమైనా పర్వాలేదు, మా వలన కొందరి బతుకులైనా భద్రంగా ఉన్నాయి. ఈ ఒక్క ఆత్మసంతృప్తి చాలు మాకు, కళ్ళు తెరవని ఈ సమాజం ముందు ప్రశాంతంగా కన్ను మూయడానికి. అద్భుతంగా ఉంది ప్రకాష్ గారు. అంటే కొంతమంది రైటర్స్ ఏంటంటే అది ఫీల్ అయి రాయడానికి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని సంప్రదించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లైక్ పూరి జగన్నాథ్ గారు తీసుకుంటాం, ఏదైనా స్టోరీ రాయాలంటే
వాళ్ళతో మాట్లాడి అంటే సొసైటీలో జరిగేటువంటి కొన్ని యథార్థ సంఘటనలు తీసుకొని వాటికి సంబంధించి స్టోరీలు వెళ్తూ ఉంటారు. అలా మీరు ఇప్పుడు ఈ కవిత ఇప్పుడు పడిపూర్తిలో ఉండే వాళ్ళని సంప్రదించి రాశారా, లేకపోతే అసలు వాళ్ళ బాధలు తెలుసుకొని రాసిందా ఇది? నేను వాళ్ళని సంప్రదించలేదండి, వాళ్ళని చూసి రాసింది. అంటే రోడ్డు మీద రాత్రిపూట షూటింగ్ అయిపోయి వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఆ రాత్రిపూట చీకట్లో అలా నిలబడి వాళ్ళకి ఆ రాత్రి బేరం వస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది, రేపు ఆ కుటుంబం ఒక అడుగు ముందుకేస్తుంది, వాళ్ళ ఆకలి తీరుతుంది అన్నట్టుగా రాత్రిపూట నిలబడి ఉండేవారు. వాళ్ళని చూసినప్పుడల్లా మనసులో ఏదో ఒక తెలియని బాధ. ఎంత కష్టం ఒక రాత్రిపూట మనం ఒక నడుచుకుంటూ వస్తేనే మనకి అంత రాత్రిపూట నడుచుకుంటూ మనం ఇంటికి రావాలంటేనే అలాంటి ఇబ్బంది ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు, మన పర్స్ తీసుకుపోతారో తెలియదు, మనం కొడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటిది ఎలాంటి వాడు వస్తాడో ఎవడు వస్తాడో తెలియకుండా తన కడుపు నింపడం కోసం ఒక రకంగా ప్రాణాన్ని పణంగా పెట్టడమే కదా. రాత్రిపూట అర్ధరాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి అలా నిలబడ్డం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమే కుటుంబం కోసం. అది ఎంత గౌరవమైన విషయం. ప్రతి వ్యక్తి జీవితంలోనే చెడుకోణం వెలుతురు అనేది ప్రతి వ్యక్తిలోనే ఉంటుంది. అది మనకి తెలియదేం కాదు, కాకపోతే మనం ఒప్పుకోగలిగేది. అయితే ఏంటంటే వాళ్ళ జీవితాన్ని చూసిన తర్వాత కేవలం కడుపు నింపుకోవడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళకి వేరే దారి లేక ఈ దారిని ఎంచుకున్న వాళ్ళని చూసినప్పుడు కలిగిన ఆ బాధే కవిత్వంగా మారింది. దాని తర్వాత అది పుస్తకంలో పడిన తర్వాత గుంటూరు నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేశారు, అందులో ఉన్న ఒక అమ్మాయి ఓకే నెంబరు పడితే ఫోన్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు మా నిజమైన కష్టాలు మేమేదో డబ్బు సంపాదించడం కోసం, మేము లగ్జరీగా బతకడం కోసం చేయట్లేదు, మా ఇంట్లో మగాళ్ళు సరిగ్గా లేక మేము మా కుటుంబాన్ని పోషించడం కోసం మాకు వేరే దారి లేక మేము ఈ దారి ఎంచుకున్నాం అని చెప్పేసి ఆవిడ బాధపడింది. అమ్మ పెళ్ళి అయిందని క్యాజువల్గా మామూలుగా మాట్లాడుతూ, అమ్మ పెళ్ళి చేసుకున్నారా, పెళ్ళి అయిందా అని అడిగాను. మమ్మల్ని మేమే మోసం చేసుకు బతుకుతున్నాం సార్, పెళ్ళి చేసుకుని ఇంకొకరిని కూడా మోసం చేయాలా అని ఆవిడ అడిగింది. అప్పుడు అర్థమైంది, ఒక రిలేషన్లో ఉండి మ్యారేజ్ చేసుకుని చాలా రకాలుగా బయట మనం చూస్తూ ఉంటాం, వాళ్ళందరికంటే ఆవిడ నిజంగా చాలా బెటర్ అనిపించింది. అద్భుతం అది. ఓకే ప్రకాష్ గారు, అలాగే బంధాల గురించి, బంధుత్వాల గురించి, మిత్రత్వం గురించి, శత్రుత్వం గురించి కూడా మీరు కొన్ని కవితలు రాశారు. అది ఇందాకే చూసాను నేను, చాలా గొప్పగా అనిపించింది నాకు అసలు అది చూడంగానే. అది కూడా మాకు అయ్యో తప్పకుండా అండి. అది మనం స్నేహితులతో గొడవలు పడుతూ ఉంటాం, మనం ఇక్కడ శాశ్వతం కాదు కానీ గొడవలు శాశ్వతం అనుకుంటాం. వాళ్ళకి ఏమైనా బాధ వచ్చినా మనం వెళ్ళి పలకరించం, పోయినప్పుడు కూడా వెళ్ళని పరిస్థితికి వచ్చేసాం. అందుకనే అలాంటి గొడవ జరిగిన ఒక ఇద్దరు స్నేహితుల మధ్య ఒక గొడవ జరిగినప్పుడు ఒక స్నేహితుడు రియలైజ్ అయ్యి మనం శాశ్వతం కాదు కదా, ఏదో రోజు వెళ్ళిపోవాల్సిందే, సో ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు, ఆ స్నేహితుడిని మనం కలుపుకోవాలని చెప్పి అతను తన స్నేహితుడితో అంటాడు, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ శత్రుత్వం, నువ్వు గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు నువ్వో, విడిపోయిన మన మనసులని చేతులుగా చాచి కరచాలనం చేసుకుందాం, కాదంటావా, నేను మరణించినప్పుడు నువ్వు మరణించినప్పుడు నేనో, తనివి తీరా కనీసం చివరి చూపైనా చూసుకుందాం, కాదు పగే శాశ్వతం అంటావా, ఈరోజు ఇద్దరం కలిసి ఓ వీధి నాటకానికి వెళదాం, అక్కడ వేదిక మీద శత్రువులై చెలరేగిన పాత్రలు వేదిక దిగగానే చేతులు కలిపి నవ్వుకోవడం చూసి వద్దాం, ఎవరమూ చెడ్డవాళ్ళం కాదు, అలాగని ఎవరమూ మంచివాళ్ళమూ కాదు, మనము నటులమే, జీవితం అనే వేదిక మీద అనేక పాత్రలు పోషిస్తూ, ఇంకా దూరం ఏమిటి మిత్రమా, నాటకం అయిపోయింది, ఆ దుష్ట పాత్రలో జీవించింది చాలు కానీ వేదిక దిగిరా, అద్భుతంగా పాత్రలో ఒదిగిన నిన్ను అభినందిస్తూ హత్తుకోవాలని ఉంది అంటాడు. అద్భుతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు నిజంగా అంటే ఒక్కొక్క పదం కూడా ఏంటంటే సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మామూలుగా మామూలు వాళ్ళు అర్థం చేసుకునే దానికంటే కూడా సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే ఓకే, ఒక్కొక్క పదం కూడా అందరినీ హత్తుకునే విధంగా అయితే రాస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. యుద్ధం గురించి కూడా ఏదో రాసినట్టున్నారు. అది ఇక్కడ మనం ఇప్పుడు చెప్పినట్టు ఎవరైనా ఇక్కడ శాశ్వతం కాదు. ఆ యుద్ధం మీద ఒక నా 4 లైన్స్ రాశాను. వాడు వీడు ఏదో ఒకరోజు నేల కూలిపోతారు, వాడు వీడు ఏదో ఒకరోజు
నేల కూలిపోతారు. ఈలోపు తొందరపడి ఒకరినొకరు కూల్చుకోవడమే యుద్ధం. అంతే. ఓకే ఓకే. ఇప్పుడు రైటర్గా అవకాశం వచ్చిందా? రైటర్ కమ్ డైరెక్టర్గా అండి. ఓకే. ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు నెక్స్ట్? తొందరలోనే. టైటిల్ ఇంకా రివీల్ చేయకూడదు అప్పుడే. కథ ఓకే అయిపోయిందండి. ఆన్లైన్ ఆర్డర్ అంతా రాశాను. డైలాగ్ వెర్షన్ మొదలుపెట్టాను అనమాట, రాస్తున్నాను. రంగనాథ్ రెడ్డి గోపాల హీరో. తను స్పెషల్ అని ఒక మూవీ చేశారు, తర్వాత బాలమిత్ర అని 2 మూవీస్లో హీరోగా చేశారండి. తను నా ఫ్రెండ్ అనమాట. స్పెషల్ అంటే అజయ్ గారితో? ఎస్, అజయ్ గారితో చేసింది. అందులో రంగనాథ్ అని తను హీరో. సో దాని తర్వాత ఇప్పుడు బాలమిత్ర 2 చేశారు. ఇప్పుడు తనతోటే నెక్స్ట్ ప్రాజెక్టు ఇంకో 2 మంత్స్లో 1 or 2 మంత్స్లో మేము షూట్కి వెళ్ళబోతున్నాం. సో అదే. అసలు మీ డ్రీమ్ ఏంటి? అంటే రైటర్ అవ్వడమా లేదంటే డైరెక్టర్ అవ్వడమా? అంటే మీకు గుర్తింపు తెచ్చింది అయితే రైటర్గా? ఖచ్చితంగా. అంటే గుర్తింపు తీసుకొచ్చింది రైటరు. ఆ రైటర్ అనే ఇది అనుకోకుండా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయినా ఆ రోజు నాకు తెలియదు. కానీ జాయిన్ అయిన తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. దాని మీద కూడా నాకు ఒక తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే మనకి తెలియని పని అయినా సరే ఒక 10 సంవత్సరాల్లో మనం ఒక వర్క్ చేసామనుకోండి, అది మనకు వచ్చేస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. అలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల నాకు రైటర్ కమ్ డైరెక్టర్ అందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళే. ఆ రకంగా రైటర్ కమ్ డైరెక్టర్గా వచ్చిన వాళ్ళు. త్రివిక్రమ్ గారు కానివ్వండి, కొట్టాల శివ గారు కానివ్వండి, ఫస్ట్ రైటర్గా వచ్చి తర్వాత డైరెక్టర్గా మారిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వాళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఈ విషయంలో అంటే మీ కథలకు మాత్రమే మీరు రాస్తున్నారా, లేకపోతే బయట పెద్ద హీరోలకు కానీ వాళ్ళకి రాసే అవకాశం లేదండి? అంటే నాకు పెద్ద హీరోలకి అది రాసేంత ఇది నాకు రాలేదు. అంటే నేను చిన్న సినిమాలకు వర్క్ చేశాను. దాని తర్వాత అనుకోకుండా దీనికి పేరు రావడం, నేను ముందు నుంచి కూడా తను మా హీరో రంగనాథ్ రెడ్డి అని చెప్పాను కదా, తనతో ఇదిలో ఉండడం అనుకోకుండా ఇది ఓకే అవ్వడం అనమాట. అంటే ఒక చిన్న సినిమా తీసి ఒక మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా అది ఒక మంచి గుర్తింపు వస్తుంది ఇంకా. ఓకే. అది గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్నారు. అవును. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే దాని తర్వాత మీరు ఇంకా హీరోలతో కానీ అంతే కదా సార్. అంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే సక్సెస్ అయ్యేదాకా కష్టపడాలి, సక్సెస్ కోసం ఇంకా కష్టపడాలి. తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా కష్టపడాలి. సో కష్టం అనేది ఎప్పుడు ఉండకుండా ఉండదు. ఏ స్థాయి వచ్చినా కూడా ఆ కష్టం ఉంటూనే ఉంటుంది. అది అంతే. ఓకే. ప్రకాష్ గారు, ఇంకొకటి అసలు రైతుల గురించి కూడా ఒక కవిత చదివాను మీది, చాలా అద్భుతంగా ఉంది అది కూడా కవిత. అది కూడా ఒకసారి చదువుతారా? షూర్ అండి, తప్పకుండా. సో ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కదా, నిజంగా రైతుకి ఇప్పుడు వర్షాకాలంతో పాటు వేసవకాలం కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. పంట చేతికి వస్తుందా లేదా అంటే వేసవకాలం చివరికి పంట చేతికి వచ్చే టైంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ తీసుకుని అసలు రైతు అనేవాడు ఎలా ఉంటాడు, తన ప్రవర్తన ఎలా ఉంటుందనే దాని మీద ఒక రాశాను. రైతు కొడుకు తినేటప్పుడు కంచం బయట మెతుకు పడితే మౌనంగా తీసుకుని తన కంచంలో వేసుకునేవాడు నాన్న. ఇంటికి అతిథులు ఎంతమంది వచ్చినా సరే ఆ పూటకి అన్నం తిని వెళ్ళాల్సిందే. తినే సమయానికి అడుక్కునేవాడు వచ్చి అమ్మా అని పిలిస్తే ముందెళ్ళి ఒక ముద్దేసి వచ్చేవాడు. దేవుడికి కంచం బయట ఓ ముద్ద కలిపి అన్నం తిన్నాక అది కాకులకు విసిరేసేవాడు. అరుగు మీద ధాన్యం బస్తాలే నాన్నకున్న అసలైన ఆస్తి. ఆ తర్వాతే మేమంతా. అమ్మ మీద ఎప్పుడైనా కోపం వస్తే చెప్పకుండా పొలం వెళ్ళిపోయి నోరు లేని జీవాల మీద ప్రేమ కొద్దీ సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. నీరు పట్టిన చద్దన్నాన్ని నీటిలో పిండి మజ్జిగేసుకుని తింటున్న నాన్నని చూసినప్పుడు ఈ లోకం కడుపు ఎందువల్ల నిండుతుందో అర్థమయ్యింది. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న నాకు వర్షం పడిన రోజు రాత్రి నిద్ర పట్టదు. ఊళ్ళో ఇంకా ఒబ్బిడి కాని ధాన్యం రాసుల మీద మనసు రెక్కలు కట్టుకెళ్ళి వాలిపోతుంది. తడిసిన రాసులు నాన్న కళ్ళని తడి చేసినప్పుడు ఆయన కళ్ళల్లో దాచుకున్న నేను తడిసిపోతాను. అమ్మ మెడలో వేలాడే బొందు ఈసారి నాకెందుకో ఉరితాడులా అనిపిస్తుంది. పోయిన పంట బిడ్డల్ని చూసి కుమిలిపోతున్న అమ్మా నాన్నల్ని ఓదార్చడానికి నేను మారు ఊరెళ్ళి రావాలి అంటాడు. అద్భుతం. థ్యాంక్ యూ. నిజంగా ప్రకాష్ గారు, నిజంగా మీ కవితలన్నీ కూడా అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. మీ కలం నుంచి ఇటువంటి కవితలు మరెన్నో జారువాలని అసలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు నిజంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్కారం.